ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మనకి గ్రహం సెప్టెంబర్ 7వ తారీఖున నైట్ వస్తుంది. 9 గంటల నుంచి మర్నాడు 2 o'clock వరకు ఉంటుందంట. అయితే ఈ గ్రహణ సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏ రీతిలో వాళ్ళు తీసుకోవాలి? ఈ గ్రహణ సమయంలో వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం, ఆహారం తదితర విషయాల్లో ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, అన్నిటి గురించి ఇప్పుడు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. చంద్రగ్రహణం ఏర్పడబోతుంది భాద్రపద పౌర్ణమి రోజున. అంటే వినాయక చవితి అయిన వినాయక చవితి తర్వాత వినాయక నిమజ్జనాలు చేస్తాము. అనంత పద్మనాభ చతుర్దశి రోజున నిమజ్జనాలు చేస్తాము. దాని నెక్స్ట్ డేనే సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది అంటారు. అది భారతదేశంలో కనిపిస్తుంది. ఇది 3.5 గంటల కాలము ఉండేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము. ఉన్మీలన కాలము దాదాపుగా 4.5 నిమిషాలు ఉంటుంది. ఉన్మీలన కాలం అంటే చంద్రుడు కనబడడు, పూర్తిగా ఆచ్ఛాదనమయ్యేటువంటి సమయం అంటారు. తర్వాత పెనంబ్రలు వచ్చేసి ఫస్ట్ 1 hour, నెక్స్ట్ 1 hour కి పెనంబ్రలు. గ్రహణము కనబడేది మాత్రం పూర్తిగా 3.5 గంటలు ఉంటుంది. ఇది సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమయ్యి 2 గంటల వరకు, తెల్లవారుజామున 2 గంటల వరకు ఆల్మోస్ట్ ఇదంతా గ్రహణం డ్యూరేషన్ టైం. సో ఈ గ్రహణము చాలా పెద్ద గ్రహణం ఇది. అంటే ఈ ఇయర్ లో వచ్చేటువంటి అతిపెద్ద చంద్రగ్రహణం ఇది. దీని తర్వాత కూడా సూర్యగ్రహణం కూడా వస్తుంది, కానీ మన భారతదేశంలో కనబడదు. అది అంటార్కిటికా ఉత్తర ధ్రువంలో కనిపిస్తుంది. ఉత్తర ధ్రువంలో ఇంకా పెద్దగా ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో కూడా ఏం కనబడదు. ఉత్తర ధ్రువంలోనే కనిపిస్తుంది కాబట్టి అది ఎవ్వరికి పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు. అది నేచర్ కి ఎఫెక్ట్ ఉంది. సో ఈసారి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఈ రెండు కూడా భాద్రపద మాసంలో వస్తున్నాయి కాబట్టి, అది కూడా పితృపక్షంలోనే వస్తున్నాయి. పితృపక్షంలో వస్తుంది కాబట్టి ఈసారి ఏంటంటే గనక ఈ 2 గ్రహణాల వల్ల లాభము నష్టం 2 ఉన్నాయి. లాభం ఏమిటంటే నీళ్లు ఎక్కువగా వస్తాయి, వర్షాలు చాలా విరివిగా పడతాయి, ఇది లాభమే. కానీ మన నీళ్ళని సరిగా మనం ఒడిసి పట్టుకోలేకపోతే మాత్రం అదే నష్టం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నము, ఏదైతే కోస్తా ఆంధ్ర తీరంలో ఉండేటువంటి కాకినాడ గాని ఇవంతా కూడా, ఈ బెల్ట్ అంతా కూడా చెన్నై వరకు, కన్యాకుమారి వరకు, ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఒడిస్సా నుంచి కన్యాకుమారి వరకు ఉన్న బెల్ట్ అంతా ఏదైతే ఉందో, ఈస్ట్ కోస్టల్ లైన్ అంతా కూడా ఈసారి తుఫాన్ వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతమైన గాలులు, ఈదురుగాలు వస్తాయి. సో కొంచెం ఆస్తి నష్టం జరుగుతుంది. జాగ్రత్తగా ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండొచ్చు. అందుకే నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అప్రమత్తం అయ్యారు. సో కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే, బ్యాకప్ ప్లాన్ చేసి పెట్టుకోండి. ఫుడ్ అది బ్యాకప్ ప్లాన్ చేసి పెట్టుకోండి. ఎందుకోసం అంటే ఈ సెప్టెంబరు, అక్టోబర్ ఈ 2 నెలలు చాలా ఒకే రకమైనటువంటి, ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. సో విపత్తులు అయితే వచ్చే వస్తుంది, జల విపత్తులు అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది కొంచెం మంచిదే. ఎందుకోసం అంటే కుంటలు, వాగులు, వంకలు అన్ని నిండుతాయి. సో ఓవర్ఫ్లో అయిన దానికి మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏంటంటే గనక మీ బ్యాకప్ ప్లాన్ ఏంటంటే అటుకులు, మెయిన్ గా మనకి ఫుడ్ అనేది ఒకటి తీసి పెట్టుకుంటే మంచిది. సో అటుకులు, తర్వాత ఏమైనా పొళ్ళు, ఆవకాయలు ఏమైనా ఉంటే రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ వర్షం పడ్డా 3-4 రోజులకి మీకు సెట్ అయిపోతుంది. పెద్ద కష్టమేం లేదులేండి. ఇప్పుడు బొడమేరు పొంగింది విజయవాడలో, 3 రోజులు అందరు కష్టపడ్డారు, 3-4 రోజులు స్తబ్దత కలిగింది. తర్వాత అంతా నార్మల్ అయిపోయింది మళ్ళీ లైఫ్. సో ఒక 4-5 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఏ విపత్తు వచ్చినా సరే స్టేబుల్ గా ఉండేటట్టు చూసుకోండి. రెండవది ఏంటంటే, రోగపీడలు బాగా పెరుగుతాయి. సో ఈ 2 నెలలు అయితే కనుక డాక్టర్లకి మంచి సీజన్. ఇప్పుడు అందరికి ఎక్కువగా జ్వరాలు ఎక్కువ రావడము, తీవ్రమైన వ్యాధులు రావడము. సో ఇదైతే కొంచెం ఉంటుంది. ముఖ్యంగా వాటర్ త్రూ, ఆహారం త్రూ ఏదైతే ఇన్ఫెక్షన్స్ రావడం అయితే ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి 2 కాకుండా టోటల్ యూనివర్సల్ గనక చూస్తే గనక కొంచెం ఈ ప్రపంచవ్యాప్తంగా విపత్తులు, కొట్లాడుకోవడం, యుద్ధాలు జరగడం కానీ, తర్వాత దేశాలకు సంబంధించిన కరెన్సీ వాల్యూస్ విషయంలో కానివ్వండి, సో యుద్ధాలు బాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్ గా కరెన్సీ అనేటువంటిది యుద్ధానికి దారి తీస్తుంది. దానికి ఇప్పుడు బీజం పడుతుంది.
ఓకే. నేను ఆల్రెడీ లాస్ట్ టైం మన సుమన్ టీవీలోనే చెప్పినప్పుడు ఐ థింక్ గీతాంజలి తోటి ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను నేను, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనిది ప్రపంచంలో జరుగుతుంది. చైనాకి ఇండియాకి పడదు అని అందరూ అనుకుంటారు, కానీ చైనా, ఇండియా, రష్యా 3 కలిసి, సో బ్రెజిల్, తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ కూడా కలిసి ఒక కరెన్సీ క్రియేట్ చేస్తారు అని చెప్పి నేను దాదాపుగా మన ఉగాది పంచాంగ శ్రవణం ఇప్పుడే చెప్పాను. సో ఇప్పుడు అది ఇప్పుడు దానికి ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బ్రిక్స్ కాయిన్ గనక వస్తే, బ్రిక్స్ అనేటువంటి కరెన్సీ గనక వస్తే గనక, సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోవడము, ప్రపంచవ్యాప్త ట్రేడింగ్ అంతా మారిపోతుంది. వచ్చే అవకాశాలు గ్యారంటీ ఉంటాయి. ఎందుకోసం అంటే ప్రపంచంలో సగానికి సగం జనాభా ఎవరున్నారు? మనమే కదా, ఇండియా చైనానే కదా, సగం జనాభా ఉన్నది ఇండియా చైనానే. 130-50 కోట్లు మనం అయితే, వాళ్ళు 140 కోట్లు వాళ్ళు, అంటే దాదాపు 3 కోట్ల జనాభా మనమే ఉన్నాం. సో అంటే ఆల్మోస్ట్ 60 to 70% ఇండియా చైనానే ఉంది. మరి మేమే కష్టపడుతున్నాం, మేమే తయారు చేస్తున్నాం. మీరెవరో బంగారం పెట్టుకొని మీరు పెత్తనం చేస్తా అంటే ఎట్లాగా? మీ కరెన్సీ మీరు వాల్యూ పెంచుకొని మా మీద పెత్తనం చెలాయిస్తే ఎట్లాగా? కాబట్టి ఈ రెండు దేశాలు కలిస్తే మాత్రం ప్రపంచాన్ని శాసించడం ఉంటుంది. సో ఇవి కలవగానే ఈ బ్రిక్స్ అనేది కాయిన్ ఏర్పడితే మాత్రం వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. అది కూడా వచ్చే అవకాశం. వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్ వార్ స్టార్ట్ అవడానికి గల కారణము 3 కారణాలు. ఒకటి యుఎస్ డాలర్, రెండవది బ్రిక్స్, మూడవది క్రిప్టో కరెన్సీ. ఈ కరెన్సీ మూలకంగానే వరల్డ్ వార్ ఏర్పడుతుంది. సో ఆ వరల్డ్ వార్ కి ఇప్పుడు శ్రీకారం స్టార్ట్ అవుతుంది. సో ఇంకా రాబోయే రోజుల్లో, అంటే ఏదైనా దీని యొక్క తీవ్రతరం ఏదైతుందో 2045 ఆ సమయానికి ఇది తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. సో నేను అందుకే ఒక్కొక్క గ్రహణం వచ్చినప్పుడల్లా మనం ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తు చెప్పడం జ్యోతిష పండితులకి ముఖ్య లక్షణం. కాకపోతే ఏంటంటే జనాలు ఏంటంటే భవిష్యత్తు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, ఏది చెప్పినా ముందు యాక్సెప్ట్ చేయరు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏదుందో చూసుకుందాంలే, భవిష్యత్తు ఏమవుతుంది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల రీతి ఏంటంటే భవిష్యత్తు అంతా కూడా ఎక్కడైతే విరివిగా వర్షాలు పడతాయో, ఎక్కడైతే నీళ్లు సమృద్ధిగా దొరుకుతుందో ఆ ప్రాంతాలే బతుకుంటారు. మిగతా ప్రాంతాలన్నీ కూడా క్రమేపీ నశిస్తూ ఉంటాయి. అండ్ హ్యూమన్ రిప్రొడక్షన్ కూడా ఇక్కడ నుంచి ఏంటంటే తగ్గుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు తగ్గింది, ఇంకా తగ్గిపోయే అవకాశం. ఇక్కడ నుంచి హ్యూమన్ రిప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది. మనుషుల యొక్క పుట్టుక సంఖ్య తగ్గుతుంది. పుట్టుక సంఖ్య ఇప్పుడు సంవత్సరానికి ఒక దేశంలో ఒక 10 మంది పుడుతున్నారు అనుకుందాం, పుట్టారు. కాకపోతే సంవత్సరానికి 10లో 4 మాత్రమే పుడతారు, 2 చనిపోతారు కూడా. కాబట్టి ఇది దాదాపుగా రిడక్షన్ అవుతుంది. ఇక్కడ నుంచి పుట్టుకలు తగ్గుతాయి, రిలేషన్షిప్స్ మీద గౌరవాలు తగ్గుతాయి, వివాహ వ్యవస్థ మీద గౌరవం తగ్గుతుంది. అట్లాగే ఈ చట్టరీత్యా పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఇంకా ఈ వ్యవస్థ మీద, వివాహ వ్యవస్థ మీద అందరికి నెగిటివే ఉంటుంది. అన్ని అగ్రిమెంట్ పెళ్లిళ్ళే ఉంటాయి అన్నమాట. సో పిల్లలు కనాలా వద్దా, పిల్లల కంటే ఇది ఇట్లా ప్లానింగ్ అగ్రిమెంట్ పెళ్లిళ్ళే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అటువైపుగా ముందు ప్రయాణం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వాటన్నిటికీ ఇది శ్రీకారం ఇది. సో ఒప్పందం లేని పెళ్లిళ్ళు చాలా తక్కువ, ఏదో పేదవాళ్ళలో ఉంటాయి, కానీ వాళ్ళలో కూడా ఒప్పందాలు స్టార్ట్ అవుతాయి. ఇక ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం ప్రకృతిలో మార్పులు వస్తాయి. చెప్పాను కదా, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం జడ్జిమెంటల్ ఇయర్ ఇది. ఈ ఇయర్ ఏంటంటే అన్నిటికీ జడ్జిమెంట్ క్రియేట్ అవుతుంది. ఎవరైనా ఎక్కువగా ప్రజల్ని హింసిస్తున్నా వాళ్ళకి జడ్జిమెంట్ దొరుకుతుంది, ఎవరైతే ప్రజలని మంచి చేస్తున్నా వాళ్ళకి జడ్జిమెంట్ దొరుకుతుంది. సో ప్రతి దానికి ఈ ఇయర్ జడ్జిమెంట్ ఇయర్ ఇది. ఈ ఇయర్ నుంచి మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. అది ఈ గ్రహణం నుంచి మార్పు అవుతుంది. కాబట్టి గ్రహణం యొక్క ప్రభావం అయితే ఇది మోస్ట్లీ ఇదే ప్రభావం, గ్రహణం యొక్క ప్రభావం. ఇక ప్రతి ఒక్క రాశులకు కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది అని అంటే సెప్టెంబర్ 7వ తారీఖు మన భారతదేశంలో మన కాలమాన ప్రకారము రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు ఈ గ్రహణం సమయం ఉంటుంది. అంటే ఇక పట్టు విడుపులు మొత్తం అంతా చూసుకుంటే 9 to 2 అనుకోండి. సో మధ్యలో 9:35 అని కొంతమంది అంటారు, 10 o'clock అంటారు, ఇవన్నీ కాదు, కానీ 9 to 2 o'clock ఇది. అంటే పట్టు స్నానము 9 o'clock విడుపు స్నానం చేయాలి, 2 o'clock తర్వాత విడుపు స్నానం చేసుకోవాలి. మధ్య కాలంలో ఏం చేయాలంటే ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు ఇంట్లో ఏ వస్తువుల్ని తాకుండా, అంటే ఈ బట్టలు ఉన్నటువంటి వస్తువులు ఏవి తాకుండా ఎక్కడైనా చక్కగా ధోతి కట్టుకోనో లేకపోతే మంచి చీర కట్టుకోనో ఒక ఆసనం వేసుకొని తూర్పు దిక్కు ముఖం చేసుకొని నారాయణ జపం చేసుకోవాలి.
పురుషులైతే గన ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమ, ఈ మంత్రం పురుషులైతే వేసుకోవచ్చు. స్త్రీలైతే శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, ఓంకారం అనకుండా. ఒకవేళ మీకు సంతానం అయిపోయింది అని అంటే అప్పుడు మీరు ఓంకారం చెప్పి చెప్పుకోండి. సంతానం కాని వాళ్ళు మాత్రం ఓంకారం చెప్పొద్దు. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని లేదా నారాయణ 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 లేదా క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోండి. ఎవరికైతే సంతానం లేదు, గ్రహణం సమయం ఏంటంటే వరాలను ఇచ్చే సమయం కూడా గ్రహణం సమయం. ఎందుకోసమంటే ఇప్పుడు మనం దైవ జపం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. ఎవరైనా వాళ్ళకి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి చదువు సరిగ్గా రావట్లేదు, ఈ సమయంలో గాయత్రి మంత్ర జపం చేసుకోండి. బ్రాహ్మణులు ఉపనయనమైనటువంటి వారు గాయత్రి మంత్రం ఎంత వీలైతే అంత సాధ్యమైనంత జపం చేసుకోండి, చాలా మంచిది. సంతానము లేనటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఈ సమయంలో క్లీం కృష్ణాయ నమః, క్లీం కృష్ణాయ నమః ఈ మంత్రాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా జపం చేసుకోవాలి. ఈ సెప్టెంబర్ 7వ తారీఖుకి ఒక లక్షణం ఏముంది అంటే 7వ తారీఖు రోజున ఎవరు భార్యాభర్తలు కలవకూడదు. ఒకవేళ కలిస్తే వికృతమైనటువంటి సంతానం పుడుతుంది. మూగివాళ్ళు, చెవిటి వాళ్ళు, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు, దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉండేటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 6, 7 ఈ 2 రోజులు కలవకుండా ఉంటే మంచిది. అది ఆలోచించుకోండి. రెండవది, పిల్లలకి ఎవరికైనా విద్య రావాలి. చాలా మందికి పిల్లలకి జ్ఞాపక శక్తి ఉండదు, విద్య రాదు. ఇదే గ్రహణ సమయంలో కావాలంటే నెక్స్ట్ డే లీవ్ పెట్టేసుకోండి, స్కూల్కి పర్వాలేదు. ఈ గ్రహణం రోజున రాత్రి పిల్లలకి రాత్రి పడుకుంటారు కాబట్టి పొద్దున కొంచెం పడుకొనిచ్చి రాత్రి పిల్లల్ని మెలకు ఉంచైనా సరే వాళ్ళకి క్లీం సరస్వత్యై నమః, క్లీం సరస్వత్యై నమః ఈ మంత్ర జపము ఎంత వీలైతే అంత పిల్లలతో చెప్పించండి. మినిమం 108, మాక్సిమం మీ ఇష్టం. ఏదైనా 9 సంఖ్య రావాలి, అంటే జపం మొత్తం అయిపోయే సమయానికి 9 రావాలి కలిపితే. అయితే 1008 చేయాలి, లేకపోతే 999 చేయాలి. మీరు చేసిన జప సంఖ్య మొత్తం కలిపితే 9 రావాలి. అయితేనే ఆ జపం పూర్తి అయినట్లు లెక్క. అందుకే 108 జపం చేయమని అంటారు. సో 108 అంటే మీరు 108 ని ప్లస్ చేసుకుంటూ చేయండి. 108 + 108 + 108 ఎందన్నా చేయండి. సో ఎన్ని మాలైనా జపం చేయండి. సో అట్లా మీరు విద్యాభ్యాసం కోసం ఈ జపం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలా మందికి డబ్బు కావాలి, అదైతే అందరికి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. డబ్బు కావాలి కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. సో ధనము కోరుకునేటువంటి వాడు జీవితంలో రుణబాధలు పోవాలి అనుకుంటే ఈ గ్రహణ సమయంలో శ్రీం హ్రీం శ్రీం శ్రీయై నమః, శ్రీం హ్రీం శ్రీం శ్రీయై నమః ఇది చాలా సింపుల్ మంత్రం. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మామూలుగా ఈ కృష్ణ స్ఫటికమాల దొరుకుతుంది, ఈ కృష్ణ స్ఫటికమాలతో చేసుకోవాలి, లేదా పద్మమాలతో దొరుకుతుంది, పద్మమాలతో చేసుకోవాలి. ఎప్పుడైనా లక్ష్మీదేవికి సంబంధించిన జపము రుద్రాక్షమాలతో చేయకూడదు, రుద్రాక్షమాలతో చేయకూడదు, లక్ష్మీదేవి జపం చేయకూడదు. రుద్రాక్షమాల ఏంటంటే వైరాగ్యానికి మోక్షానికి ఇది కీలకం. సో శివమంత్రం చదువుకోవచ్చు, మోక్ష మంత్రం ఏదైనా చదువుకోవచ్చు. కాబట్టి రుద్రాక్ష లక్ష్మీ మంత్రానికి చదవకండి, ఆపాదించకండి. దానికి ప్రత్యేకంగా ఉంటుంది. వైరుధ్యం అని కాదు, ఈ పని ఇట్లాగే చెయ్యాలి అది అంతే. సో పద్మమాలతో అయినా చేయండి, లేదంటే కృష్ణ స్ఫటికమాలతో అయినా చేయండి. క్లీం కృష్ణాయ నమః మంత్రం మాత్రం ఈ కృష్ణ స్ఫటికమాలతోటే చేయాలి. ఎందుకోసం అంటే కృష్ణ మంత్రము కృష్ణ స్ఫటికంతో చేయాలి. చేస్తేనే అది మీకు తప్పకుండా మంచి ప్రయోజనం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఎవడో ఏదో చెప్పాడనో, నీకేదో నీ బుద్ధి పుట్టిందనో తప్పుడు పనులు చేయకండి. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడు ఉదాహరణకి దీపం ఉంది, దీపం దగ్గర వేలు పెట్టొద్దురా కాలుతుంది అని మనం చెప్పాం. మనం ఎందుకు చెప్తాం? మనకి ఎప్పుడో ఒకసారి కాలి ఉన్నా చెప్తాము, లేదా మన పెద్దలో ఎవరో ఒకడు మన కళ్ళ ముందు వాళ్ళకి కాలితేనే అది చూసి మనం ఏం చెప్తాం, కాలుతుందిరా పెట్టొద్దు అని చెప్తాం. అంటే పూర్వకాలంలో ఋషులు వాళ్ళ అనుభవంతో ఈ గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు, కలవకూడదు, ఈ గ్రహణ సమయాన్ని వ్యర్థంగా వదలకూడదు. అంటే సినిమాలు చూస్తూ, షికార్లు తిరుగుతూ, మద్యపానాలు చేస్తూ, అన్నం తింటూ, మురుకులు తింటూ, సినిమాలు చూస్తూ ఇట్లా వేస్ట్ చేసుకోకండి. ఇది మంచి సమయం, ఇది పర్వకాలం. ఈ సమయంలో దైవ జపం చేసుకోండి అని చెప్పారు. దైవ జపం చేస్తే నష్టం ఏముంది? ఏం నష్టం ఏం లేదు. చక్కగా ఇక్కడ నేను ₹1 ఖర్చు లేదు, నేను చెప్పిన దానికంతా ₹1 ఖర్చు లేదు. ఉంటే ఈ మాలలు కొనుక్కుంటే కొనుక్కోవాలి, లేకపోయినా పర్వాలేదు. మీరు 108 కౌంట్ చేసుకోండి, బియ్యంతో పక్కన పెట్టుకుంటూ కౌంట్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే దానికి నష్టం ఏం లేదు.
కానీ మనిషికి భావదారిద్ర్యం ఉండకూడదు. భావదారిద్ర్యం ఏంటంటే ఆలోచనలో దరిద్రం ఉండకూడదు. చేతిలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు కానీ ఆలోచనలో దరిద్రత ఉండకూడదు. గురుగారు చెప్పారు, మంచి పని కదా. ఇప్పుడు ఈ సమయంలో దేవాలయాలు కడగాలి. దేవాలయము పట్టు స్నానం విడుపు స్నానం ఉన్నట్టుగానే దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు. గ్రహణం అయిపోయిన తర్వాత దేవాలయాన్ని మొత్తం క్లీన్ చేస్తారు. నీ దగ్గర డబ్బు లేదనుకోండి, కష్టపడి క్షమించే తత్వం ఉంది. ఏదైనా దేవస్థానానికి వెళ్ళి ఆ దేవాలయం క్లీన్ చేయడానికి సేవ చేయండి. అది కూడా మంచి పుణ్యం వస్తుంది, చాలా పుణ్యం వస్తుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తిరుమంజనం చేస్తారు. గ్రహణం అయిన తర్వాత తిరుమంజనం చేస్తారు, మొత్తం కూడా గుడి అంతా కడిగిస్తారు. సో అట్లాంటి మంచి పని చేయండి. ఇప్పుడు ఈ పారిశ్రామిక కార్మికులు ఉంటారు, వాళ్ళు రోడ్లు క్లీన్ చేస్తూ ఉంటారు. నేను పారిశ్రామిక కార్మికులకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ ఒక్కరోజు ఆ రోడ్డు క్లీన్ ఏదైతే పని ఉంటుందో దానికి వీలైతే రాజీనామా చేసుకొని, లేదంటే ఈ ఒక్కరోజు ఆ రాత్రి రోజున ఏదైనా దేవాలయం వెళ్ళి క్లీన్ చేయండి. మీకు జీవితంలో మళ్ళొకసారి మీకు పారిశ్రామిక కార్మికులుగా మీరు మారే అవసరం మీకు రాదు. ఇంకా భగవంతుడు మిమ్మల్ని రోడ్ల మీద కార్లో పోయే శక్తిని మీకు ఇస్తాడు, రోడ్లు క్లీన్ చేసే అవసరం మీకు పడదు. అంటే అంత శక్తి వస్తుంది మనకి. కాబట్టి గ్రహణ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇక గర్భిణీ స్త్రీల గురించి ఒకటి ఉంటుంది. చాలా మంది గర్భిణీ స్త్రీల గురించి అపోహను అనుకుంటారు. అపోహ ఏం కాదమ్మా. గర్భిణీ స్త్రీలకు నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను, ఇవి మాత్రం తప్పకుండా పాటించండి. ఈ గ్రహణ సమయము సాయంత్రం 5 గంటల లోపలనే గర్భిణీ స్త్రీలు చక్కగా భోజనం చేసేయండి. 5 గంటల లోపలనే అంటే చంద్రోదయం అయ్యే కన్నా మునిపే మీరు భోజనం చేసేసేయాలి. చంద్రుడు దాదాపుగా 6 గంటలకే ఉదయిస్తాడు. సో చంద్రోదయం అవ్వకన్నా మునిపే భోజనాదులన్నీ సంపూర్ణం చేసుకోండి గర్భిణీ స్త్రీలు అయితే. అదే ఋత్వికులు బ్రాహ్మణులు అయితే ఉదయం 10 గంటల లోపలనే మీ భోజనాలు కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఆరోగ్యం బాగా ఉండి మంత్రజపం చేసుకునే ఋత్వికులు బ్రాహ్మణులు అయితే ఉదయం 10 గంటలు మాక్సిమం 12 గంటల లోపలనే మీ భోజనం అని కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే గ్రహణ వేద ప్రారంభం అవుతుంది కాబట్టి. తర్వాత ఈ గర్భిణీ స్త్రీలు ఏంటంటే పండ్లు, అరటి పండ్లు కానీ, యాపిల్ పండ్లు కానీ, దానిమ్మలు కానీ, లేదంటే కమలా పళ్ళు కానీ, ఇవి మీరు పక్కన తీసి పెట్టుకోండి. మీకు ఏమన్నా అంత ఆకలి అనిపిస్తే, ఎక్కువగా ఆకలి అనిపించి ఏదైనా నీరసంగా అనిపిస్తే మాత్రం పండ్లు అయితే తినవచ్చు. పండ్లకి దోషం లేదు. పండ్లు గర్భిణీ స్త్రీలకు వరకు మాత్రం దోషం లేదు. పాలు తాగకూడదు, పెరుగన్నం తినకూడదు. ఈ ముందు రోజు తినకూడదు, ఆ రోజు తినకూడదు, తర్వాత రోజు తినకూడదు. ఈ 3 రోజులు పాలు పెరుగు నిషేధం, తినకూడదు. ఎందుకోసం అంటే దాంట్లో మాలిక్యూల్స్ ఇవైతే వైరస్ ఏదైతే ఉందో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కాబట్టి పాల పదార్థాలు తినకూడదని నియమం ఉంది. అదొకటి చూసుకోండి. రెండవది 6 గంటల లోపలనే మీ ఇంటి లోపల ఏదైనా గదిలో చక్కగా డోర్లు అవి వేసుకొని పడుకోండి. కానీ ఈ అతినీల లోహిత కిరణాలు ఏవైతే ఉన్నాయో, సౌండ్ వేవ్స్ కానీ, ఈ లైట్ వేవ్స్ కానీ, ఈ డోర్స్ ఇవన్నీ కూడా దానికి ఆటంకం కావు. అవి ఎక్కడికైనా ప్రసరిస్తాయి. కాబట్టి ఆ అతినీల లోహిత కిరణాలు, ఆ బ్యాడ్ రేసెస్ ఏవైతే మీ శరీరం వరకు రావద్దు, మీ గర్భస్థ పిండం మీద ఎఫెక్ట్ పడొద్దు అని అంటే మీరేం చేయాలంటే ఒక పువ్వొత్తి తయారు చేసుకోవాలి. సో పువ్వొత్తి అంటే ఏం లేదు, చిన్న ఒక కర్చీప్ తీసుకోండి, ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకోవాలి, చాలా చిన్నది, ఇంత ఉంటుంది. దానికి స్క్వేర్ లో ఒక చిన్నది తీసుకొని దాని లోపల ఏంటంటే బియ్యం వేసి దాన్ని ముడి చేసి పైనుంచి ఒక దారం కట్టేస్తే అది ఒక దీపం ఒత్తి లాగా తయారవుతుంది. సో ఆ దీపం ఒత్తిని తయారు చేసి ఒక కంచుడు ఉంటుంది, మట్టి కంచుడు ఉంటుంది, మట్టి కంచుడు మధ్యలో పెట్టండి. సో అది ఇలా నిల్చొని ఉండాలి. సో దాంట్లో నెయ్యి నింపండి, ఒక 1/4 కిలో నెయ్యి నింపుకుంటే సరిపోతుంది. మట్టి 250 గ్రామ్స్ సరిపోతుంది. అందులోపల ఆవు నెయ్యి నింపాలి. ఆవు నెయ్యి నింపి దీపం వెలిగించండి. 1 కిలో ఆవు నెయ్యి పెట్టుకోండి. ఈ రోజంతా కూడా 1 కిలో ఆవు నెయ్యి ఎంతో 600-700 పెడితే వచ్చేస్తుంది. కిలో ఆవు నెయ్యి పెట్టుకోండి. ఎక్కడైతే గర్భిణీ స్త్రీ ఉంటుందో ఆ రూమ్ లోనే ఒక 6 ఫీట్లు 8 ఫీట్ల దూరంలో ఎక్కడైనా చక్కని ప్రదేశంలో బట్టలు ఏమీ లేకుండా, అంటే ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా అట్లా నీట్ గా మంచి ప్రదేశంలో చక్కగా పెట్టుకోండి, దీపం పెట్టేసుకోండి. ఎక్కడైతే ఆవు నెయ్యితో దీపం వెలుగుతుందో ఆ ప్రదేశము దాదాపుగా 12 ఫీట్లు నుంచి 18 ఫీట్ల వరకు ఈ యొక్క కిరణాలు రావు. మీరు ఆరా మిషన్ తో చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇదంతా ఆల్రెడీ సైంటిస్టులు, మా ఎస్వ్యాస యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో సైంటిస్టులను పిలిపించి మరీ టెస్ట్ చేసి మరీ చూపించారు. ఆవు నెయ్యి దీపం పెట్టిన చోట వైరస్లు ఏవి అక్కడ రావు, చనిపోతాయని చెప్పి కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఇది నిరూపితమైంది కాబట్టి ఇది చేసుకోండి.
తర్వాత రాగి చెంబులో నీళ్లు పెట్టేసి ఉంచుకోండి. ఇత్తడి చెంబు కానీ రాగి చెంబులో కానీ నీళ్లు పెట్టుకోండి. అవే ఆ నీళ్లలో ఒక తులసి దళం వేసి పెట్టుకోండి. అవే నీళ్లు తాగండి. ఒక బిందెలో నీళ్లు తీసి పెట్టుకోండి. అంటే గ్రహణం సమయంలో నీరు కూడా కలుషితం అవుతుంది, దూషితం అవుతుంది. కాబట్టి మీరు ఏదైతే ఒక చిన్న రాగి బిందె కానీ స్టీల్ పెట్టుకోకూడదనే చెప్తున్నాను. ఎందుకు స్పెసిఫిక్ గా రాగి బిందె ఇత్తడి బిందె అని చెప్తున్నా అంటే స్టీల్ పనికిరాదు. స్టీల్ దోషం లేదు, అది ఎక్కువగా ఈ మ్యాగ్నెటిక్ ఫైర్స్ ని ఎక్కువగా లాగేస్తుంది అది. సో స్టీల్ ఏదైతే పాజిటివ్ క్రియేట్ చేస్తుంది, ఇది సారీ కాపర్ అయితే కనుక పాజిటివ్ క్రియేట్ చేస్తుంది, కాపర్ ఆర్ బ్రాస్. సో ఈ రెండిట్లోనూ ఏదైనా పాట్ లో చక్కగా వాటర్ నింపేసుకొని అందులోపల తులసి దళం బిల్వపత్రం వేసి పెట్టుకోవాలి. సో అవే నీళ్లు తాగుతూ మంచిది. దానివల్ల నీకు ఏ నష్టం జరగదు, గర్భిణీ స్త్రీలకైనా మామూలు వాళ్ళకైనా. గర్భిణీ స్త్రీలు అయితే ఇది మ్యాండేటరీ, ఇది పాటించండి. కొంతమందికి ఇప్పుడు గర్భిణీ బాత్రూమ్ వస్తుంది, 4 గంటలు 9 నుంచి 2 అంటే 5 గంటల టైం చెప్పాను. మరి 5 గంటల టైంలో బాత్రూమ్ రాకుండా ఉండదు అంటే కనీసం 5 సార్లు అయినా రావచ్చు. కాబట్టి బయట మా ఇంట్లో బాత్రూమ్ లేదండి, బయట బాత్రూమ్ ఉంది అని కొంతమంది కంప్లైంట్ చెప్తా ఉంటాం. మీకు కూడా ఏంటంటే ఈ యొక్క బ్లాంకెట్ ఏదైతే ఉందో గొంగడి బట్ట కప్పుకొని వెళ్ళొచ్చు. సో వెళ్ళి మీ బాత్రూమ్ అది మీ యొక్క ఏదైతే ఉందో న్యాచురల్ అడ్జస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంట్లోకి రావాలి. కాకపోతే కాళ్ళు తప్పకుండా కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కొని మళ్ళీ ఇంటి లోపలికి వస్తే సరిపోతుంది. కాళ్ళు కడుక్కొని కాళ్ళు తుడుచుకొని మళ్ళీ పడుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో పూర్తిగా నిద్రావస్థలకు వెళ్ళినా పర్వాలేదు, ఎందుకోసం అంటే మెలకు ఉండరు. పడుకుంటే పడుకోండి. పడుకున్నప్పుడు మాత్రం సైడ్గా లెఫ్ట్ ఆ రైట్ సైడ్ తిరిగి పడుకోండి. పడుకున్నప్పుడు మీ యొక్క ఈ హస్తం మాత్రం ఇక్కడ పెట్టుకోండి. చాలా మందికి ఏదైనా ఓపిక లేదు, ఏదైనా డౌట్లు ఉన్నాయంటే గర్భరక్షా కవచం అని ఒకటి ఉంటుంది మా దగ్గర. సో అది మీరు ఆర్డర్ చేసుకుంటే గర్భరక్షా కవచం మీకు పంపిస్తాం. సో అది మీరు అంటే ఈ గర్భరక్షా కవచం ఇదే ఉంటుంది. సో ఈ గర్భరక్ష కవచాన్ని మేము పంపిస్తాము, అది దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం ఉండదు. సో ఇంకొక చిన్న యంత్రం ఉంటుంది, ఆ యంత్రం దగ్గర తల కింద కానీ ఆ యంత్రం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఏ ప్రాబ్లము గర్భిణీ స్త్రీలకు ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే గర్భిణీ స్త్రీలైనా ఎవరైనా నెక్స్ట్ డే, ఇప్పుడు విడుపు స్నానం మేము చేయలేమండి, చల్లటి నీళ్ళు మాకు రాత్రిపూట జరగదు, మేమేం పూజలు చేయం కదా అని అంటే తెల్లవారు చేసుకున్నా పర్వాలేదు విడుపు స్నానం. కాకపోతే అనుష్ఠానం చేసుకున్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఎవరైతే మంత్రజపం చేసుకుంటున్నారు, కోరికలు కోరుకుంటున్నారు అంటే మాత్రం వాళ్ళు పట్టు స్నానం చేయాలి, విడుపు స్నానం చేయాలి. పడుకున్నాక మళ్ళీ తెల్లారు లేచి మళ్ళీ రొటీన్ గా స్నానం చేసుకోవాలి. సో పట్టు స్నానం, విడుపు స్నానం ఇది మ్యాండేటరీ. తర్వాత ఇంక కొంతమంది ఏంటంటే గ్రహణ సమయంలో మేము యజ్ఞ యాగాదులు చేసుకోవాలి అనుకుంటున్నామని కొంతమంది అంటారు. మీరు దేవస్థానం లోపలనే చేయండి. దేవస్థానాల లోపలనే ఎక్కడైనా పరిశుద్ధ క్షేత్రములు, అదే విధంగా బలం ఎక్కువగా ఉండాలి, యంత్ర బలం ఉండాలి. అలాంటి క్షేత్రములోని యజ్ఞ యాగాదులు ఏమైనా ఉంటే చేసుకోండి. చేసుకున్నప్పుడు ఏంటంటే తప్పకుండా దుర్గా కవచం, దుర్గా కవచంతోనే మొదలు చేసుకోండి. ఎందుకోసం అంటే ఇప్పుడు నేను గ్రహణం అప్పుడు నేను పూజ చేపిస్తాను, కానీ నా కెపాసిటీ ఏంటంటే మాక్సిమం నేను 250 మందికి నేను షెల్టర్ ఇవ్వగలుగుతా, యాగం చేయించగలుగుతాను. నేను 100 మందికే పెట్టాను, కాకపోతే 100 బుకింగ్ అయిపోయాయి కాబట్టి ఇంకెక్కువ మంది అడిగితే సరే అవైలబుల్ చేద్దాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉండే అందరికీ నేను చేయాలంటే నేను చేయలేను. కాబట్టి ఎవరు ఎక్కడైనా సరే పండితులు ఎవరైనా చేస్తే మాత్రం పండితులు మాత్రం ఈ విషయాన్ని దయచేసి ఫాలో అవ్వండి. యజ్ఞము చేసే ముందు తప్పకుండా మీరు యజమానులు ఎవరైతే వస్తున్నారో సాధకులకు అందరు కూడా వాళ్ళకి దుర్గా కవచం, ఇది దేవీ సప్తశతికి ముందు వచ్చేటువంటి కవచం అర్గళ కీలకం ఏదైతే ఉంటుందో, సో కవచం దుర్గా కవచంతో వాళ్ళందరికీ కూడా శరీరానికి కవచ సిద్ధి చేయించండి. అంటే ఈ గుఖ్యం రక్షతు భైరవి అని, భార్యాం రక్షతు భైరవి అని ఇలా కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలలో నఖాం చూలేశ్వరి రక్షేత్, కుక్షౌ రక్షేత్ కులేశ్వరి అని ఇట్లా అమ్మవారి ఒక్కొక్క పేరు చెప్తారు. కుక్షౌ రక్షేత్ కులేశ్వరి అని అంటే కుక్షి అంటే కడుపు మీద చేయి పెట్టుకోండి, అమ్మవారు మీ యొక్క ఉదరమును సంరక్షిస్తుందని, మీ బాహులోనే అమ్మవారు సంరక్షిస్తుందని, మీ శిరస్సు సంరక్షిస్తుందని, ఇలా ప్రతి శరీర భాగాన్ని తాకాలి. ఆ విధంగా చండీ కవచంతో సంపుటి చేసి సంప్రోక్షణ చేయించి ఆ తర్వాత యాగం చేయించండి. ఎవ్వరికి ఏ అనర్థం జరగదు, బాగుంటుంది. ఎందుకోసం అంటే గ్రహణ సమయంలో దుష్ట శక్తి బలంగా ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క కవచ సిద్ధి చేసుకోకుండా యాగాలు చేయకండి. ఇది అందరికీ నేను చెప్పేటువంటి ఒక సూచన. అది మీ ఇష్టం ఉంటే పాటించండి, అహంకారం అనుకుంటే పాటించండి. గ్రహాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. సరే, ఈ గ్రహణం అప్పుడు ఏ రాశుల వాళ్ళకి బాగుంది బాగలేదు అని మనం తెలుసుకోవాలి.
ముందుగా ప్రేక్షకులందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ గ్రహణము పర్వకాలం అని బాగా గుర్తించండి. మా శ్రీచక్ర పీఠంలో ఈ గ్రహణ సమయంలో యాగాలు జరుగుతాయి. ఏ రాశుల వాళ్ళకి అనర్థమో ఉమ్, వాళ్ళు కూడా వచ్చి పూజ చేయించుకోవచ్చు. ఏ రాశుల వాళ్ళకి లాభమో వాళ్ళు కూడా వచ్చి పూజ చేయించుకోవచ్చు. నార్మల్ రాశుల వారు పూజ చేయించుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు. ఉమ్. కాబట్టి 8 రాశులకు మాత్రం తప్పకుండా యాగం చేయించుకుంటే మంచిది. ఓకే. అందులోపల ఇప్పుడు మొదటి రాశి ఏమిటి? ఏ రాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం సంభవిస్తుంది? ఏ నక్షత్రంలో అంటే శతభిష నక్షత్రం యొక్క 4వ పాదము నుంచి ప్రారంభమయ్యి పూర్వభాద్రపద నక్షత్రం యొక్క 1, 2వ పాదం లోపల ఈ గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ఈ గ్రహణము పూర్తిగా కుంభరాశిలోనే సంభవిస్తుంది. ఉహుం. కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి శతభిష నక్షత్రము, ధనిష్టా నక్షత్రం యొక్క 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం యొక్క 4వ పాదము, పూర్వభాద్రపదం యొక్క 3 పాదాలు. సో వీళ్ళందరికీ కూడా గ్రహణ వేద గ్యారంటీగా ఉంటుంది. మీరెవరు కూడా గ్రహణం కళ్ళతోటి నేరుగా డైరెక్ట్ గా చూడకండి. ఒకవేళ మీరు చూడాలంటే నీళ్లలో చూడొచ్చు, గ్రహణం చూడకుండా ఉంటే మంచిది. ఉమ్, కుంభరాశి వారికి ఈ గ్రహణము కీడు. వీళ్ళకి జన్మస్థానములో గ్రహణం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే మనోవైకల్యం చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఈ మనస్సు ఏదో ఒకటి భర్తని అనుమానించడము, భార్యను అనుమానించడము, పిల్లల్ని అనుమానించడము, లేకపోతే ఎవరో ఒకరితోటి గొడవ పెట్టుకోవడము, ఉమ్, సో కొంచెం అభద్రతా భావం ఏర్పడము, మనోవైకల్యం ఏర్పడుతుంది. Hmm. See, మన మనస్సు ఎలా ఉంటే మన యొక్క ఆలోచన అట్లా ఉంటుంది, దాని ఎలా ఉంటే మన యాక్టివిటీస్ అలా ఉంటాయి. ఉమ్, మనస్సే బాగా లేదనుకోండి, మన యాక్టివిటీస్ అన్ని కూడా నెగిటివ్ గానే ఉంటాయి. కాబట్టి మనోవైకల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉమ్, సో ఆరోగ్య సమస్యల పట్ల కూడా కుంభరాశి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు గ్రహణ సమయంలో చంద్రామృత సిద్ధి తంత్రం చేస్తున్నారు. ఉమ్. ఈ యాగం చేయించుకుంటే వాళ్ళకి మంచిది. ఈసారి ప్రత్యేకంగా ఈ చంద్రగ్రహణంకి ప్రత్యేకమైన ఒక శివలింగం ఇవ్వడం జరుగుతుంది. అందరికి ఇస్తున్నాం, మునుపు ఎప్పుడు ఇవ్వలేదు, కానీ ఈసారి మాత్రం అందరికి చంద్ర అమృత శివలింగం ఇస్తున్నాం. ఇది చాలా రేర్ స్టోన్, అది చాలా పవర్ఫుల్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. సో అది ఏంది అనేది మీరు అక్కడ గ్రహణం పూజకు వస్తేనే మీకు కనబడుతుంది. మేము ఎవరికి చూపించాం అది. ఉమ్. ఎందుకోసం అంటే అది చూపిస్తేసి అందరు కూడా డూప్లికేట్ చేసుకుంటున్నారు కావాలని చెప్పి. ఓ. అంటే మేమేదో చాలా కష్టపడి వేరే కంట్రీ నుంచి తెప్పించి మేము చేస్తున్నాము, ఏం చేసిందని చాలా మంది డూప్ చేస్తున్నారు. ఉమ్, సో అసలు చంద్రామృత శివలింగం అంటే ఏంది అనేది అసలు చూస్తే తప్ప ఎవరికి తెలియదు. ఉహుం. కాబట్టి దాని ప్రత్యేకమైన శివలింగంగా దాచిపెట్టాం. కానీ దాని ప్రత్యేకత ఏంటంటే ఒకటి, ఉమ్. ఆ శివలింగాన్ని మనము సూర్యుడి వెలుగులో పెట్టి గనక చూస్తే అందులోపల సప్తవర్ణాలు కనిపిస్తాయి. అబ్బా, క్రిస్టల్ లాగా ఉంటుంది. ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ఓకే. క్రిస్టల్ అంటే మనకి సూర్యుడి వెలుగు అట్లాగే ఉంటుంది, ఆహా. పెద్దగా సప్తవర్ణాలు ఏం కనబడవు. ఓకే. కానీ ఇందులోపల ఏంటంటే ఇంద్రధనస్సు దాంట్లో కనిపిస్తుంది, అపియర్ అవుతుంది. ఓ. సో చంద్రామృత శివలింగం చాలా ఎనర్జీ అయితే కలిగి దీని ఒరిజినాలిటీ తెలుసుకోవాలంటే ఆ 7 రంగులు కనిపిస్తే మనకి ఇది ఒరిజినల్ అని తెలుసుకోవచ్చు. తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు పాలల్లో కనుక ఇది వేసి పెడితే 24 గంటల వరకు పాలు పగిలిపోవు. ఓ. ఓకే. సో పాలల్లో వేసి పెడితే పాలు పగలవు. ఆహా. మోస్ట్లీ 48 అవర్స్ అయితే పలగు, కానీ అయితే 24 గంటలు చెప్తాను నేను. ఉమ్. ఎందుకోసం అంటే మేము టెస్ట్ కూడా చేసి చూసాము. ఉహుం. అండ్ ఎనర్జీస్ కూడా పెరుగుతాయి. ఓకే. ఎక్కడైతే నీళ్ళలో వేసినా పాలలో వేసినా ఎనర్జీస్ పెరుగుతాయి. ఓ. సో అది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అది చంద్ర అమృత శివలింగం అని ఎందుకు అన్నాము అంటే Hmm. దానికి అభిషేకం చేసిన నీళ్లు గాని పాలు గాని తాగితే ఉమ్. శరీరంలో ఉన్న రుగ్మతలు క్రమేపీ దూరం అవుతాయి. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ ఏదైతే ఉందో అది పోతుంది అన్నమాట శరీరంలో. దానికి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. చంద్రామృత శివలింగము ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకొని పూజ చేయాలి. ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకొని ఓం నమ శివ అని చెప్పేసి అని సూర్యుడి ముందు కూర్చొని ఆహా. నారాయణ మంత్రం కానీ శ్రీమాతృ మంత్రం కానీ ఏదైనా మంత్రాన్ని ఒక 108 టైమ్స్ జపం చేసుకుంటే ప్రతిరోజు ఉమ్. మంచి ఎనర్జీస్ వస్తాయి. ఉహుం. అండ్ ఇది గనక సిద్ధి అయ్యింది అనుకోండి, Hmm. లక్కీగా ఎవరికన్నా సిద్ధి అయ్యింది భక్తితోటి, ఉమ్. వాళ్ళకి భవిష్యత్తు కూడా వాళ్ళకి కళ్ళకు కనిపిస్తుంది. వావ్. అది బాగుంటుంది చంద్రామృత సిద్ధి తంత్రం. సో మేము అదే తంత్రము యాగాన్ని మేము చేయిస్తున్నాం. ఉమ్. ఆ యాగము కుంభరాశి వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి. వాళ్ళు ఈ శివలింగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ స్థానం, నెక్స్ట్ వచ్చేసి చతుర్థ స్థానం. ఇప్పుడు జన్మస్థానము, చతుర్థ స్థానం అంటే సుఖస్థానము, ఉహుం. తర్వాత అష్టమ స్థానం, తర్వాత ద్వాదశ స్థానం. ఇవి 4 కూడా గ్రహణానికి నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తాయి. ఉమ్. వీళ్ళకి ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ గ్రహణం వల్ల వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు కుంభరాశి జన్మస్థానం అయితే వృశ్చిక రాశి నుంచి కౌంట్ చేసుకోవాలి.
రాశి ఏ రాశిలో చంద్రగ్రహణం జరుగుతుందో మనం కౌంట్ చేసుకోవాలి మన రాశి నుంచి. ఇప్పుడు వృశ్చికం నుంచి నేను కౌంట్ చేస్తున్నాను. వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఎన్నో స్థానంలో అవుతుంది అంటే 4వ స్థానంలో అవుతుంది. సో తమ రాశి నుంచి సుఖ స్థానములో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి సుఖ నష్టం జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే గృహత్యాగము, గృహ నష్టము, తర్వాత ఇబ్బందులు, అప్పుల పాలవ్వడము, తర్వాత తల్లి గారికి అనారోగ్యము జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వాహన గండాలు కూడా ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రజపము, పూజలు అవి చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు మంత్రజపం పూజలు చేసుకోగలిగితే చేసుకోండి. మేము ఖర్చు పెట్టుకోగలుగుతామండి, మేము టెంపుల్కి వచ్చి చేసుకుంటామని అంటే మా దేవస్థానంకి వచ్చి మీరు అక్కడ యాగం చేసుకోవచ్చు. కాబట్టి మీకు మీ ఆర్థికంగా మీరు ఉన్నారు, మీరు 11,000 వరకు మేము పెట్టుకోగలుగుతాం అంటే అక్కడ నుంచి కూడా మీరు రావచ్చు. మాది 11, 18, 35 మూడు ప్యాకేజీలు ఉంటాయి. ఏదైనా సరే వచ్చి చేసుకోండి. లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోండి. ఇప్పుడు డబ్బులు లేవనే కాదు, కొంతమంది బిజీ ఉంటారు. బిజీ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఎటు వెళ్ళలేకపోతారు, వ్యాపారాలు ఉంటాయి. ఇప్పుడు దీపావళి వస్తుంది కదా, వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఉండే చేసుకుంటాము అంటే కూడా ఇంట్లో ఉండే చేసుకోండి. నారాయణ జపము, శివ జపం చేసుకోండి. ఓం నమ శివాయ, పంచాక్షరి మంత్రం, అష్టాక్షరి మంత్రం జపం చేసుకోండి. వృశ్చిక రాశి వారికి ఈ అనర్థాలు ఉన్నాయి. ఈ వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత అనర్థమైనటువంటి రాశి ఏంటంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి నుంచి మనము గ్రహణ రాశి గనక కౌంట్ చేస్తే 8వ స్థానం వస్తుంది. కర్కాటకము, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరము, కుంభం 8వ స్థానం అవుతుంది. సో 8వ స్థానములో గనక గ్రహణం ఏర్పడితే వాళ్ళకి ఆయుర్భంగము అంటే వాళ్ళకి ఆయుష్ నష్టమయ్యే అవకాశం ఉంటుంది. అంటే గండాలు వస్తాయి. జల విహారాలకు మాత్రం కర్కాటక రాశి వారు ఎక్కడికి వెళ్ళకండి. ఇప్పుడు రాబోయే కాలంలో జల విపత్తులు ఎక్కువగా ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అను లేకపోతే వాటర్ అక్కడ ఎక్కడ మేము స్నానం చేస్తాం అనుకుంటే సడన్ గా వాటర్ ఫ్లో పెరిగితే మాత్రం ఎవరు కాపాడలేరు. మనం ఇప్పటికి ఎన్నో వీడియోలు మనం చూసాం, ఇన్స్టాలో అక్కడిక్కడ చూసాం. ఈ వాటర్ అందుకోసమే నదిని ఎప్పుడు నమ్మకూడదు అని అంటారు. అది వర్షాకాలంలో నదిని అసలు నమ్మకూడదు. మీరు ఏదో నీళ్లు కొన్నే ఉన్నాయి కదా అని మీరు ఆడుకుంటూ ఉంటారు. ఒకేసారి నీళ్ల ఫ్లో పెరిగితే మాత్రం మీరు అలర్ట్ అయ్యే లోపల పని అయిపోతుంది. చాలా మంది అనుకుంటారు ఏముంది 5 నిమిషాలు టైం దొరకదా, 2 నిమిషాలు కూడా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మృత్యువు ఒకవేళ గనక మీకు వచ్చింది, మీకు జస్ట్ ఇంకో 5 నిమిషాలు టైం దొరికింది అనుకుందాం, 10 నిమిషాలు అనుకుందాం, కానీ మీకు ఆ టైంలో కాళ్ళు చేతులు పని చేయడు, బిగుసుకుపోతాయి అంతే. నేను చూసాను చాలా మంది, వాడికి అక్కడ చావు వచ్చింది, చావు తప్పించుకుందాం అని పోదాం అనుకున్నా పోలేడు, అది అంతే. సో ఆ టైంలో ఆ టెన్షన్ కి ఏమైతుందంటే ఒళ్ళంతా బిగుసుకుపోతుంది, నీ కాళ్ళు ఇంకో స్టెప్ కూడా వేయరాదు, భయానికి ఒళ్ళు బిగుసుకుపోతుంది. సో కాబట్టి జల ప్రదేశాలకు ఎవరు ఎక్కువ వెళ్ళకండి. మీ పిల్లలు ఈ వర్షం కుంటలు నిండినాయి కదా పోయి క్రీడ ఆడుకుంటాం చేస్తా అంటే మాత్రం కర్కాటక రాశి వారికి మాత్రం వద్దనే చెప్తాను. అది చిన్న నీటి కుంట కూడా కావచ్చు, మోకాళ్ళలోతు నీళ్ళే ఉండొచ్చు, కానీ మాత్రం మరణం సంభవించాలనుకుంటే మాత్రం జల మూలకంగా మరణం సంభవిస్తుంది. ఏముంటది, నలుగురు ఫ్రెండ్స్ అందరూ కొట్లాడుకుంటూ వాడికి తెలకుండానే తొక్కి పెట్టేస్తే ఏం చేస్తారు, తొక్కిస్లాట్లు కూడా చనిపోవచ్చు. మొన్న ఒకటి ఇన్సిడెంట్ అదే జరిగింది. ఏం వాడి మీద కోపం ఉంది, కోపం తీర్చుకోవాలి, ఏం చేయాలంటే నీళ్ళలో తొక్కి పెట్టేసాడు. అది ఎవిడెన్స్ లేదు కదా, అక్కడ ఎవడు కెమెరా పెట్టుకుంటాడో ఎవడు పెడతాడు, ఎవిడెన్స్ లేదు, డైడ్. తర్వాత ఎంక్వైరీలో మెల్లిమెల్లిగా ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది వాడు కూడా ఫ్రెండ్స్ కి వాడు చెప్పుకున్నాడట, వాడు నేనే చంపేసాడు అని చెప్పుకున్నాడట. చెప్పుకున్న వాళ్ళ తెలిసింది అంత, అది చెప్పకపోతే అది తెలిసేది కాదు. కాబట్టి ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఇట్లాగే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏవో చెప్పాను, స్నేహ వైరుధ్యాలు ఏర్పడతాయి, నమ్మక ద్రోహాలు ఏర్పడతాయి, తర్వాత ముఖ్యంగా మరణం, ఆయుష్ గండం ఉంటుంది కాబట్టి జలగండం, ప్రకృతి మూలకంగా గండాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకోసం అంటే ఆయుష్ స్థానం 8వ స్థానం మంచిది కాదు. తమ రాశి నుంచి 8వ స్థానంలో గ్రహణం సంభవిస్తే ఆయుష్, దీర్ఘకాలిక రోగములు, మరణము, మాంగళ్యము, యాత్ర, ఇవన్నీ వీటి మూలకంగా వాళ్ళకి అనర్థం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి. అండ్ మోస్ట్లీ ఇప్పుడు ఎట్లా పెళ్లి సమయం కాదు కాబట్టి కర్కాటక రాశి వారు ఈ టైంలో లవ్ ప్రపోజల్స్ కానీ పెళ్లి ముహూర్తాలు కానీ ఏమి ఇప్పుడు పెట్టుకోకండి. ఎవరు పెట్టుకోరు, జ్యోతిష పండితులు అయితే మేము అలో చెయ్యము, పంతులు కూడా ఇప్పుడు ఎవరు పూజలు చేయరు. ఇప్పుడు ఎందుకోసం అంటే పక్షమాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ గ్రహణం నుంచి గ్రహణం వరకు ఏది పనికిరాదు. అది గ్రహణం నుంచి గ్రహణం వరకు చంద్రగ్రహణం నుంచి మళ్ళీ సూర్యగ్రహణం వరకు, అమావాస్య వరకు. మళ్ళీ అమావాస్య గ్రహణం ఉంటుంది, సూర్యగ్రహణం కూడా ఉంటుంది, కానీ మనకు కనపడుతుంది అంతే. సో అంటే దేవీ నవరాత్రులు అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండండి, నవరాత్రులు ప్రారంభమయ్యేంత వరకు జాగ్రత్త.
కర్కాటక రాశి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద్వాదశ స్థానం. గ్రహణము నుంచి తమ రాశి నుంచి 12వ స్థానంలో గ్రహణం జరుగుతుంది. ఎవరికి అంటే మీన రాశి వారికి. మీనంకి వెనుకుండే రాశి ఏంటంటే కుంభరాశి, కాబట్టి 12వ రాశి. సో తమ యొక్క 12వ స్థానము లోపల గ్రహణం జరుగుతుంది కాబట్టి మీన రాశి వారికి రొట్టె పొయ్యి మీద, పెనం మీద ఉన్న రొట్టె పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. సో వీళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఎందుకోసం అంటే శని వక్రత్వం అయ్యాడు కాబట్టి మీన రాశి వారికి ఏలినాటి శని ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది. కానీ ఈ గ్రహణ వేద అనేది ఈ 15 రోజులు మీన రాశి వాళ్ళకు కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతాయి. మీరే ఎవరికొకళ్ళకి మాట ఇస్తారు, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, డబ్బులు మీ దగ్గర నుంచి లాగేస్తారు. ఇప్పుడు సపోజ్ మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో ఉన్నారు, మీకు బ్రేకప్ అయ్యింది కానీ మళ్ళీ కలిసారు, సరే నీకు నేను హెల్ప్ చేస్తాను అని మీరు ఊరికే ఏదో మాట ఎప్పుడో ఇచ్చుంటారు, అది వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తారు, నా డబ్బులు ఇస్తాను కదా, నాకు ఇస్తాను కదా ఇయ్యు, లేకపోతే నేను అది బయట పెడతా ఇది బయట పెడతా అని బ్లాక్మెయిల్ చేస్తారు. సో మెయిన్ గా బ్లాక్మెయిల్ గురవుతారు. తర్వాత ద్వాదశ స్థానం కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతాయి, కానీ శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మంచే జరుగుతుంది మీ ఖర్చు నుంచి, కాకపోతే శత్రువు మూలకంగా దుఃఖము బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీన్ని మనం పాజిటివ్ గా ఎట్లా మలుచుకోవాలి అని అంటే, మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విదేశాలకు ఏమైనా వెళదాం అనుకుంటే మీరు వీసాకి అప్లై చేసుకోవడము, ఏదైనా విదేశాలకు వెళదాం అనుకుంటే యోగం అయితే కలిసి వస్తుంది, విదేశాలకు వెళ్ళే యోగం కలిసి వస్తుంది. అందుకోసం అంటే ఇది మార్పుకి కారణం అవుతుంది. ఇది ఎవరైనా పల్లెటూరు నుంచి సిటీకి వద్దాము అనుకున్నా ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు మీన రాశి వాళ్ళు. సో మార్పుకి ఇది మంచి సమయం మీన రాశి వాళ్ళకి. కాబట్టి మీన రాశి వాళ్ళకి ఏంటంటే ఖర్చులు అధికం అవుతాయి, అప్పులు కూడా అవుతాయి. కాబట్టి వాటి విషయాల్లో అప్రమత్తంగా ఉండండి, అదొకటి చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఈ 4 రాశులకి నెగిటివ్ ఏది? జన్మస్థానమైన కుంభరాశి, సుఖస్థానమైనటువంటి వృశ్చిక రాశి, అష్టమస్థానమైనటువంటి కర్కాటక రాశి, ద్వాదశ స్థానమైనటువంటి మీన రాశి. ఈ 4 రాశులకి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు ఈ గ్రహణ సమయంలో శ్రీచక్ర పీఠానికి రండి, గ్రహణ అక్కడ పట్టు స్నానం చేయాలి, ఏదైనా మంచి కాటన్ ధోతి కానీ పట్టు ధోతి కానీ తెచ్చుకోండి, చక్కగా ధోతి కట్టుకోండి. సాయంత్రం 6 గంటలకు బిఫోరే ఇక్కడికి వచ్చేసేయాలి. దాదాపు 5 గంటల వరకు మీకు ఫుడ్ అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. 6 తర్వాత ఇంకా మీరు ఫుడ్ తినకూడదు అక్కడ. కాబట్టి ముందుగానే వచ్చి ఆహారం ఏదైనా తినేసి సిద్ధంగా ఉండాలి. గ్రహణానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా చేసుకోండి. ఎందుకోసం అంటే యజ్ఞ మండపాలు పెట్టడము, కర్రలు సర్దుకోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ సేవా కార్యక్రమాలు మీరే చేసుకోవాలి. మేము పూజని అరేంజ్ చేస్తున్నాం అంతే. సో మీరు అక్కడ అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని చక్కగా యాగ కార్యక్రమం చేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఇదంతా నెగిటివ్ వాళ్ళకి చెప్పాం కదా, ఈ గ్రహణం వల్ల రాజయోగం కూడా వస్తుంది. ఏ రాశుల వాళ్ళకి ఉందంటారు? అదృష్టం వస్తుంది. ఏ రాశులు అంటే 4 రాశులు ఉంటాయి. అది ఎవరికి అనంటే, తృతీయ స్థానములో గ్రహణం జరిగితే గనక వాళ్ళకి కూడా లాభంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఈ గ్రహణము లాభదాయకం. మకరం కాదు, ధనస్సు రాశి వాళ్ళకి ఈ గ్రహణము లాభదాయకం. ఎందుకోసం అంటే ధనస్సు, మకరం, కుంభం 3వ స్థానంలో గ్రహణం జరుగుతుంది. కాబట్టి సో 3, 6, 10, 11 స్థానాలు శుభయోగం, రాజయోగాన్ని ఇచ్చేటువంటి స్థానాలు ఇవి. కాబట్టి తమ రాశి నుంచి 3వ స్థానం అయితే వాళ్ళకి మంచిది అవుతుంది. ముఖ్యంగా ధనస్సు రాశికి 3వ స్థానం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ధైర్య సాహసాలు చేయడానికి ఇది అనువైన సమయం. ధైర్య సాహసాలు అంటే ఏదో కొండలెక్కడో గుట్టలెక్కడము, తర్వాత ఏదో అపార్ట్మెంట్ కి పైకి పోయి ఎడ్జ్లో ఉండి రీల్స్ చేయడము, ఇది కాదు ధైర్య సాహసాలు. మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి రావడానికి ఏదైనా పెట్టుబడి వ్యాపారాలు ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఇది మంచి సమయం. అంటే ఉద్యోగంలో ఈ ఉద్యోగం నాకు నచ్చట్లే, ఇది రిజైన్ చేస్తాను, ఏదైనా ముందు వైపు ప్రోగ్రెసివ్ వైపు వెళ్తాను అని అనుకుంటే మాత్రం ఇది మంచి టైం. సో పెట్టుబడులు పెట్టడానికి కానీ లాభాల కోసం ప్రయత్నం చేయడానికి కానీ ఇది ధనుస్సు రాశి వారికి ఇది మంచిది. అంటే దేవీ నవరాత్రులు మొదలు నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు ఇది యోగం అంతా కలిసి వస్తుంది ధనుసు రాశి వారికి. సో ధనుసు రాశి వారు ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు, ఇది మంచి ఛాన్స్. అట్లా వీళ్ళకి 7వ ఇంట్లో కూడా గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి లక్కీయెస్ట్ ఛాన్స్ ఇది. ఇది అదృష్ట యోగం కూడా వస్తుంది. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పాలి. సో ఏ అనర్థం లేకుండా. ఒకటి చాలా మంది కింద కామెంట్స్ పెడతారు, రాజయోగమా బొందా, నాకేం లేదు, నా జీవితం ఇట్లాగే ఉంది అనుకుంటే అది మీ పొరపాటు. మనిషి ప్రతి ఒక్కడు కూడా మార్పుకి సిద్ధం అవ్వాలి.
మార్పుకి మీరు సిద్ధం అవ్వలేదు అనుకోండి, మీ జీవితంలో ఏ మార్పు రాదు. ఇప్పుడు నేను ఒకే ఇంట్లో ఉన్నాను, నాకు ఇంట్లో అన్ని సరిపడా దొరుకుతున్నాయి, నాకు నెలకు 10,000 రూపాయలు నా అకౌంట్ లో పడుతున్నాయి. నేను ఆ 10,000కి సరిపడా ఐటమ్ తెచ్చుకుంటున్నాను, తింటున్నా పడుకుంటున్నా 30 ఏళ్ళ నుంచి అట్లాగే ఉన్న కుటుంబాన్ని కూడా చూసాను నేను. 30 ఏళ్ల నుంచి ఒక కుటుంబాన్ని చూశాను. వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. ఎక్కడికి ఏ ఫంక్షన్లకు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళ కొడుకు డబ్బులు పంపిస్తాడు, వాళ్ళకి పొలాలు ఉన్నాయి, కొన్ని కౌలుకి ఇచ్చారు, వాళ్ళు డబ్బులు తెచ్చిస్తారు, అంతే తీసుకుంటారు, ఇంట్లోనే ఉంటారు. పొద్దున్న లేచిన మొదలు సాయంత్రం దాకా వాళ్ళకి అయితే దైవ పూజ చేస్తారు, లేదా యోగా చేసుకుంటారు, లేకపోతే వంట చేసుకుంటారు. ఇంతకు మించి వేరే ఏ పని లేదు వాళ్ళకి. వాళ్ళ జీవితంలో ఏ మార్పు వస్తుంది చెప్పండి? ఏ ఉండదు. ఇంకా వాళ్ళ జీవితంలో ఒకటే రొటీన్ వాళ్ళు. సో దే ఆర్ నాట్ ఛాలెంజింగ్ ఎనీథింగ్, దే ఆర్ జస్ట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హ్యావ్, అంతే. దాని వాళ్ళ పెద్ద కోరికలు ఏవీ లేవు వాళ్ళకి. కాకపోతే మధ్య మధ్యలో అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యాలు వస్తే మాత్రం వాళ్ళు యోగా చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ అనారోగ్యాలు లేవు. ఏదైనా వైరల్ ఫీవర్లు ఏమైనా వస్తే మాత్రం దానికోసం టాబ్లెట్లు అవి కూడా ఇంట్లో తెచ్చి పెడతారు, అంత పని వాళ్ళు. వాళ్ళు బయటకే పోరు. వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది, అదే జీవితం చాలా వెరీ సింపుల్ గా వీళ్ళు లీడ్ చేస్తున్నారా, మనం ఎన్ని ఎది పెట్టుకుంటున్నాం కానీ అనుకున్నాను నేను. అట్లా ఉండాలన్నా అదృష్టం ఉండాలి. కాబట్టి అలా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ ఏవి పట్టవు. సో కాబట్టి ఒక మృత్యు మాత్రం గ్రహణంలో, ఇప్పుడు ఏదైనా గోచారంలో మృత్యువు అని ఉంది మాత్రం, అది మాత్రం పట్టుకుంటుంది. ఏ రకంగా మృత్యు రావాలో ఆ రకంగా మృత్యు అయితే వస్తుంది. ఈ టైంకి పాము కరిచి నువ్వు చనిపోవాలి అని రాసిపెట్టింది ఉంది. నేను పాము గరిచి చచ్చిపోతాను అని నాకు రాసి పెట్టింది ఉంది కాబట్టి నేను పాములు లేనటువంటి ప్రదేశంకి పోతాను. ఒకడు ఏం చేసిందట, అక్కడ నుంచి ఒక 7 సముద్రాలు దాటి ఒక ఐలాండ్ చూసుకొని ఆ ఐలాండ్ లో పోయి ఉన్నాయట, ఇక్కడ పాములు లేవు అని చెప్పి. వాడు మిస్టేక్ ఏం చేసిండు అంటే, పోయేటప్పుడు వాడు సూట్ కేసు వేసి సర్దుకున్నాడు, ఆ సూట్ కేసు లోపల పాము దూరింది. వాడు అక్కడ పోయిన తర్వాత అంత బాగానే ఉంది కదా అని చెప్పి సూట్ కేసు తీసాడు, తీయగానే పాము కాటేసింది, అయిపోయింది. వాడు 7 సముద్రాలు దూరం పోయినా వాడు మృత్యు చేత పెట్టుకుని. సో మృత్యు ఎక్కడున్నా రావాలి అనుకుంటే అది వచ్చేస్తుంది, దాన్ని మనం ఆపలేం. అది ఒక్కటి మాత్రం మనం ఆపలేం. మిగతా అన్ని మనం ఏదైనా మనము మంత్రముతోటో జపంతోటో తపంతోటో మన సాధనతోటో సాధించవచ్చు, కానీ మిగతా. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు యాక్టివ్గా ప్రిపేర్ అవ్వండి, యాక్టివ్ అవ్వండి. ఏదైనా మీకు చాలని శాలరీ ఉంది, ధైర్యం చేయాలి. ఇప్పుడు ధైర్యము సాహసం చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6వ రాశి అవుతుంది. ఏ రాశి నుంచి అయితే 6వ రాశి అవుతుందో ఆ రాశి వాళ్ళకి మంచిది. ఇప్పుడు కుంభరాశికి ఏ రాశి వాళ్ళకి 6వ రాశి అవుతుందంటే కన్యా రాశి. కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభ. సో కుంభరాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి 6వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళకి ఏం ఆపర్చునిటీ వస్తాయంటే, రుణాలు తీరిపోతాయి, అప్పులు మొత్తం తీరిపోయే ప్రయత్నాలు చేస్తే తీరిపోతాయి. సెటిల్మెంట్స్, ఇప్పుడు ఎవరైనా శత్రువులతో గొడవ అవుతుంది, అన్నదమ్ములతో గొడవ అవుతుంది, కోర్టు కేసు ఉంది, ఏదైనా పిటిషన్లు వేసుకున్న ఆస్తి గురించి సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేసేసుకోవచ్చు, కలిసి వస్తుంది. శత్రు బాధ, రుణ బాధ, రోగ బాధలు, రోగం ఏదైనా పోవాలి. సో ఈ సమయంలో ఏదైనా సాధన చేయడం, రోగం పోవడానికి ఏదైనా సాధన చేయడం చేస్తే రోగాలు కూడా పోతాయి. సో ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే మిజరీస్ అన్ని దూరం అయిపోతాయి, బాధలు దూరం అవుతాయి. వాళ్ళకి ఎవరి వల్ల వాళ్ళకి జీవితంలో బాధ కలుగుతుందో ఆ బాధలు దూరం అయిపోతాయి. సో ప్రయత్నం చేస్తేనే ఇది ఉంటుంది. అంటే ఏమైతుందంటే, జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది, ఇది ఇలా జరుగుతుందిరా నాయన, నీ ఇంటి డోర్ దగ్గరికి పలానా ఒక పార్సిల్ వస్తుంది, నువ్వు డోర్ ఓపెన్ చేసి తీసుకో. కాకపోతే పార్సిల్ వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి కొట్టిపోతాడు కొరియర్ బాయ్, నువ్వు ఒక్కసారికి అలర్ట్ అయి తీసావా నీ లక్క నీకు వస్తుంది, లేకపోతే రాదు, అంతే. కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు నేను ఎందుకు ఇంత ప్రాక్టికల్ గా చెప్తున్నాను అంటే, ఇప్పుడు సెటిల్మెంట్లు అవుతాయి, శత్రుబాధలు పోతాయి అంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే పోవు, నువ్వు వెళ్ళి ఇంత స్వీట్ తీసుకెళ్ళి నీ శత్రువుకి ఇయ్యాలి, మాట్లాడాలి. అరే మనం కొట్లాడుకున్నాం అయిందేదో అయిపోయింది, ఇప్పుడు ఏదైనా సెటిల్ చేసుకుందాం. భారతదేశంలో ఉండేటువంటి కోర్టు కేసులు చూసుకున్నా, ఇప్పుడున్నటువంటి కోర్టు కేసులు దాదాపు 5 లక్షల కేసులు, పెండింగ్ లో ఉన్న కేసులు దాదాపు 1995 నుంచి ఉన్న పెండింగ్ కేసులు 5 లక్షలు ఉన్నాయి. సో ఇప్పటికీ ట్రయల్ కి వచ్చిన కేసులు కూడా చాలా తక్కువ. ఇప్పుడు 2015 నుంచి 2018 పెట్టినటువంటి కేసులు ఇప్పుడు ట్రయల్ కి వస్తున్నాయి. ట్రయల్ అంటే ఇప్పుడు ప్రశ్నలు వేయడానికి వస్తున్నాయి, అంటే 2025కి, అంటే 8 ఏళ్ల తర్వాత వస్తున్నాయి. సో మీకు ఇంకెంత ముందుకు పోయినా కోర్టులో పరిష్కారం దొరకడం కష్టం. ఎందుకోసం అంటే టైం టేక్, మీకు న్యాయం జరగచ్చు కానీ ఇట్స్ టేక్ టైం.
అందుకే జస్టిస్ రమణ గారు సుప్రీంకోర్టు ఫార్మర్ జస్టిస్ ఆయన చాలా సందర్భాల్లో ఆయన స్పీచ్ లో చెప్పారు, మేము ఒక ఫారం పెట్టాము, సెటిల్మెంట్ ఫారం పెట్టాము, మీరు ఏదైనా సెటిల్మెంట్ చేసుకోండి, సెటిల్మెంట్ చేసుకోవడమే మంచిది అని కూడా ఆయనే స్వయంగా చెప్పారు, మేము విన్నాను కూడా. సో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన విసిగి వేసారిపోయి చెప్పిన మాటనే అది. సో సివిల్ కేసులు ఎక్కువ గొడవ పెట్టుకుంటే సమస్యలు తీరవు. సివిల్ కేసులు మెయిన్ గా సెటిల్మెంట్ లోనే అయిపోవాలి. క్రిమినల్ కేసు అంటే జస్టిస్ విల్ సర్వ్. క్రిమినల్ కేసుకి అవి సెటిల్మెంట్స్ ఉండవు మోస్ట్లీ. కాకపోతే కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే తమ జీవితంలో ఏదైనా తప్పులు చేసుకుంటే తప్పులు సరిదిద్దుకోవలసిన సమయం ఇది. సో మనం తప్పు చేశాము అని మనకి తెలిసి ఉంటే మనం దాన్ని ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది. తప్పును సరిదిద్దుకునే అవకాశం జీవితం ప్రతి ఒక్కరికి ఇస్తుంది. ఇచ్చినప్పుడు తప్పును సరిదిద్దుకోవాలి. అట్లాగే రుణాలు కూడా తీర్చుకోవాలి. ఇప్పుడు ఒక సందర్భంలో మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు ఒక సహాయం చేశారు, మనం బాగుపడ్డాం. వాళ్ళు సహాయం చేసిన వాళ్ళని మనమే వెళ్ళి పలకరించాలి. వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారో చూడాలి. ఆ సహాయానికి మీరు ప్రత్యుపకారం చేయాలి, ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలి. అది ఈ సమయం కన్యా రాశి వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ అ సెటిల్మెంట్ టైం. ఇది చేయగలిగితే, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇవి మీరు చెయ్యలేదు అనుకోండి, మీరు ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేదు, మీ శత్రువుల్ని ఇప్పుడు సరిగ్గా చేసుకొని మీరు సెటిల్మెంట్ చేసుకోవాలి. రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి సమయం లోపల మీకు శత్రువు బాధ మూలకంగా తయారవుతాడు. సో కరెక్ట్ టైంలోనే మనం ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద టైమ్ టు కన్యా రాశి టు సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఓకే, సెటిల్మెంట్ చేసుకునే టైం ఇది. నెక్స్ట్ రాశి వచ్చేసి దశమ స్థానంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది. ఎవరికి దశమ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది అని అంటే, ఎస్, మిథున రాశి వారికి ఈ గ్రహణము దశమ స్థానంలో జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ గ్రహణము, వృషభ రాశి వారికి దశమ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది. దశమ స్థానంలో జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే ఉద్యోగ లాభం, కర్మఫలం నుంచి విముక్తి లభించడం, కర్మ సంచయం చేసుకోవడం. ఇప్పుడు మనం ఏదైనా కర్మ చేస్తాం. ఇప్పుడు ఇందాక నేను మా పిల్లాడిని అడిగాను, బ్రోచర్ ఉందారా అంటే వాడు ప్రింట్ తీస్తున్నాడు. నేను వద్దు అని చెప్పాను. ఆ బ్రోచర్ ప్రింట్ తీయటం నాకు తప్పేం లేదు, ఏముంటుంది, నాకేం పెద్ద ఖర్చు అయ్యేది ఏముండదు, ఒక పేపర్ వస్తుంది. కానీ ఒక్కటి, కర్మ గురించి తెలిసిన సిద్ధాంతకులు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు. ఒక పేపర్ తయారవ్వడానికి ఎంత కర్మ ఉపయోగపడిందని మనం ఆలోచించాలి. పేపర్ ఊరికే తయారవ్వదు. ఒక వృక్షం నుంచి తీసింది దాన్ని నీళ్ళల్లో నానబెడతారు. ఎంతో మంది కార్మికుల శ్రమ అయితే తప్ప మళ్ళీ అది ఇక్కడికి కూడా రావాలన్నా ఎవడో ఒకడు మా జీప్ లో తీసుకొని రావాలి, ఒకళ్ళు మోసుకొని రావాలి, ఒకళ్ళు సర్దాలి, ఒకళ్ళు ఇది చేయాలి. సో ఒక వైట్ పేపర్ కి ఇంతమంది కర్మ దానికి అటాచ్ అయ్యి ఉంటుంది. నువ్వు దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయలేదు, వేస్ట్ చేసావు, ఆ కర్మని కట్టుకుంటుంది. సో కర్మ ఫిలాసఫీ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మనము ఏ పని చేస్తున్నా, ఇప్పుడు ఇంట్లో మీరు ఖాళీగా కూర్చున్నారు, మీకు పని చేసుకునే శక్తి ఉంది, మీ పని మీరే చేసుకోవాలి. మీరు వేరే వాళ్ళకి కర్మ అప్పచెప్పకూడదు. కర్మ మీరు ఎంత వేరే వాళ్ళకి అప్పచెప్తా ఉంటారో అంత మీ జీవితంలో వాళ్ళకి మీరు రుణపడుతూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే రుణానుబంధేన పశు పత్ని సుత ఆలయ అన్నారు. ఇవాళ మన జీవితంలో ఎవరి దగ్గర డబ్బులు పోగొట్టుకున్నామనంటే వాళ్ళకి ఎప్పుడో బాకీ ఉన్నామని అనుకోవాల్సిందే. అలా అనుకుంటే కాస్త తేలికుంటుంది, అంతే, వదిలేసుకోవడమే అంతే. ఇంకా ఇవాళ ఇప్పుడు జీవితంలో మనం ఎవరో ఒకరికి సేవ చేస్తున్నాం అంటే వాళ్ళకి మనం రుణం ఉన్నాము అని అనుకోవాలి. సో అందుకే సెల్ఫ్ డిసిప్లిన్ పర్సన్ ఉండేటట్టుగానే ఆస్ట్రాలజీ ఎప్పుడు అందరికి ట్రీట్మెంట్ చేస్తుంది. సో బీ సెల్ఫ్ డిసిప్లిన్ పర్సన్, సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉండండి. వృషభ రాశి వారికి ఇప్పుడు రాజయోగం ఉంటుంది. ఇప్పుడు మీరు స్వాధ్యాయ ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు స్వాధ్యాయ ప్రయోజనం అంటే నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవాలి. నువ్వు ఎలా ఉంటున్నావు, నీ పట్ల నీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కూడా నువ్వు అడగాలి, నా వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా. మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఒక్కొక్కసారి మనం అడగాలి, నా యొక్క ప్రవర్తన వల్ల మీకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అవుతుందా, ఉంటే చెప్పండి, నేను ఏదైనా ప్రవర్తన మార్చుకోవాలా, నా వల్ల మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారా. ఎందుకోసం అంటే కర్మను సెటిల్ చేసుకునే టైం ఇది. గ్రహణము కర్మస్థానంలో జరుగుతుంది కాబట్టి నీ కర్మలన్నీ కూడా సెటిల్మెంట్ చేసుకోవాలి. కాబట్టి నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. నీ కోపం ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుందా, నీ యొక్క అధిక లాలసం నిన్ను ఎవరినైనా ఇబ్బంది పెడుతుందా, లాలసం అంటే లస్ట్, నీ లస్ట్ ఎవరినైనా ఇబ్బంది పెడుతుందా, క్లియర్ గా వాళ్ళని అడగాలి, నా వల్ల నీకేమైనా ఇబ్బంది అవుతుందా. సో ఇవి బాగా తెలుసుకోవాలి. అది వృషభ రాశి వారికి ఇది కరెక్ట్ టైం ఇది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ వాళ్ళకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లోనే మనం పిల్లల్ని ఊరికే తిడుతా ఉన్నాము అనుకుందాం,
పిల్లలకి వాళ్ళు భరించేసే భరిస్తారు, ఒక సమయం అయిపోయి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఏం చేయలేవు కదా. అవును. అట్లాగే పిల్లల్ని కూడా అడగాలి, నీ బిహేవియర్ వల్ల నీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, అది కూడా అడగాలి. అది కాకుండా ఇప్పుడు నువ్వు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, లంచం తీసుకుంటున్నారు, ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. మీరు కోట్ల లంచం తీసుకున్నా ఎవరికి తెలియదు, కానీ మీరు 10 రూపాయలు లంచం తీసుకునేటప్పుడు దొరికిపోతే దొరికినట్టే కదా. సో మీ కర్మ, మీరు లంచం తీసుకునే కర్మలో ఉన్నారనుకుందాం, మీరు ఆ కర్మను సెటిల్ చేసుకోలేదు, ఆ కర్మ మీకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం టు సెటిల్ ఆల్ కర్మాస్. కన్యా రాశి వాళ్ళు స్వాధ్యాయం చేసుకోవాలి, సెల్ఫ్ డిసిప్లిన్ గా మారాలి, తర్వాత ఏదైనా ఉద్యోగంలో కూడా మారచ్చు, వ్యాపారం కూడా చేయొచ్చు, వాళ్ళకి కలిసి వస్తుంది. వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానం కాబట్టి వాళ్ళకి రాజయోగం అయితే ఉంది, ఉద్యోగ మూలకంగా వ్యాపార మూలకంగా రాజయోగం. ఇక నెక్స్ట్ ఏకాదశ స్థానములో గ్రహణం జరుగుతుంది. ఎవరి జాతకంలో ఎవరి రాశి నుంచి అయితే 11వ స్థానంలో గ్రహణం జరుగుతుందో వాళ్ళు ఒక్కళ్ళు మాత్రం 100% బెనిఫిట్ అవుతారు. 100% బెనిఫిట్ అవుతారు. మేషరాశి వాళ్ళకి మంచి యోగం ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఏలినాటి శని వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఏమంటారు అంటే ఒక ప్రాస్పరీస్ టైం అంటారు. మనం వీడియో గేమ్ ఆడేటప్పుడు మనకి ఎనిమీస్ వస్తా ఉంటారు, మనం ఏదో ఒక పవర్ వస్తే ఎనిమీస్ ఏం వచ్చినా సరే మనం ఏం చేయకుండా పోతా ఉంటాం. ఎగ్జాంపుల్ కి నేను చిన్నప్పుడు నేను మారియో ఆడేవాడిని, మారియో ఎగ్జాంపుల్ చెప్తాను. మారియో ఆడేటప్పుడు ఒక ఫ్లవర్ వచ్చి ఆ ఫ్లవర్ తీసుకోగానే ఇంకా ఎన్ని వచ్చినా టకటకటక ఫాస్ట్ స్పీడ్ వెళ్ళిపోవడమే ఉంటుంది తప్ప అవేవి దానివల్ల నెగిటివ్స్ ఏం రాదనమాట, ఆ ఎనర్జీ ఉన్నంతసే పోవాలన్నమాట. అట్లా మేషరాశి వాళ్ళకి ఈ 15 రోజుల నుంచి దీపావళి వరకు మోస్ట్లీ వీళ్ళకి సూపర్ పవర్, పట్టిందల్లా బంగారం. సో ఏలినాటి శనిలో ఏ ఇబ్బందులు జరగొద్దు, అంతా బాగుండాలంటే ఈ యొక్క శ్రీచక్ర పీఠానికి వచ్చి యాగం చేసుకొని దానము తర్పణం అన్నీ చేసుకోండి, మంచిగా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఇది లక్కీయెస్ట్ టైము, పట్టిందల్లా బంగారం, వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది. కాకపోతే వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం మోడరేట్ గా ముందుకెళ్ళండి. ఇన్స్టాగ్రామ్ లో కొత్త రీల్స్ చేయడము, ఫేస్బుక్ లో రీల్స్ చేయడము, డిజిటల్ గా ఎక్కువగా ముందుకెళ్ళగలిగితే ఎక్కువ డబ్బులు వస్తాయి. సో అట్లా ఏమన్నా మంచి ప్రయత్నాలు చేసుకోండి. మా సుమన్ టీవీ కూడా చాలా మందికి ఆఫర్ ఇస్తుంది, మీ బిజినెస్ లని కూడా ప్రమోట్ చేసి ఆఫర్లు కూడా ఇస్తుంది. ఎవరికైనా కావాలంటే కాల్ చేసి మీ బిజినెస్ ప్రమోట్ చేయించుకోండి. చాలా మందికి తెలియదు, వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటే కోట్ల లాభాలు కూడా ఈజీగా వస్తాయి. సుమన్ టీవీ చిన్న ప్లాట్ఫారం కాదు కదా, రోజుకి లక్షల్లో వ్యూస్ ఉంటాయి. సో మీ వ్యాపారం ఒకసారి లక్షల్లో మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు రాజయోగం ఈజీగా సుమన్ టీవీ కూడా మీకు హెల్ప్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఈ 4 రాశులు, మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, ధనుసు రాశి, ఈ 4 రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహణము రాజయోగాన్ని కలిగిస్తుంది. అది ఏమి అనేది మీరు రిపీటెడ్ గా మళ్ళీ చూసుకోండి. ఇక రిమైనింగ్ 4 రాశులు ఉన్నాయి, వీళ్ళకి పెద్దగా ఏం ఉండదు. మకర రాశి వాళ్ళకి ధనలాభం కలుగుతుంది, పోయిన డబ్బు తిరిగి దొరుకుతుంది. అట్లాగే తులారాశి వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ సంతానం పట్ల వాళ్ళకి జాగరూకత పెరుగుతుంది, సంతానం పట్ల ఖర్చులు పెరుగుతాయి, విద్య కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తులారాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి ఏంటంటే గనక భార్యాభర్తల మధ్యన ఉన్న తగాదాలు ఏవైతే ఉన్నాయో సయోధ్యతతో సబిసిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే సింహరాశి వాళ్ళకి రిలేషన్షిప్ లో మాత్రం ఇబ్బందులు వస్తాయి. సో వాటిని సెటిల్ చేసుకోవాలి. సింహరాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారిద్దా ఇంతే, ఏ సీరియస్ తీసుకోవద్దు. ఎవరైనా గట్టిగా మాట్లాడి అరిచినా సరే మంచిది అని హాయిగా పడుకోండి, ఏం పట్టించుకోవద్దు. సింహరాశి వారు ముఖ్యంగా రిలేషన్షిప్ లో మీరు తగువ పెట్టుకున్నారా అది జీవిత కాలానికి మీకు సమస్య అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ఈ కాలం కొంచెం మంచిది, అంటే మళ్ళీ మీ కీర్తి ప్రఖ్యాతలు పేరు ప్రతిష్టలు మళ్ళీ పెరుగుతాయి. ఇది కొంచెం మంచి సమయం మిథున రాశి వారికి. సో ఇది గ్రహణం వల్ల 12 రాశుల వాళ్ళకు ఉండేటువంటి పరిహారాలు. ఓకే గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే.